ఆంధ్ర కాశ్మీర్గా పేరు పొందిన అల్లూరు జిల్లా లంబసింగి చూడడానికి పర్యాటకులు ఎగిసిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే యూ పాయింట్ రహదారిని ప్రైవేటు వాహనాలు తిరగకుండా అధికారులు నిలిపివేశారు. పర్యాటకులు, వృద్ధులు, చంటి పిల్లల కాళ్ల నడుకున వెళ్లలేక అవస్థలు పడుతున్నారు. జీవనోపాధి కోల్పోయామని జీపు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీపు డ్రైవర్లకు జీవనోపాధి కల్పించాలని స్థానిక మాజీ సర్పంచ్ కొర్రా రఘునాథ్ కోరుతున్నారు. అయితే మొన్న 12వ తారీఖున వచ్చి మండల టీం అధికారులు వచ్చి మరి ఇక్కడ ఎవరికి ఏ నోటీస్ జారీ చేయకుండా ఏమి తెలియపరచకుండా ఇవన్నీ క్లోజ్ చేసేయాలి అనేటువంటి వాదన ఇక్కడ ఉంచడం వల్ల పర్యాటకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి సుదూర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వస్తున్నారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు చూసినట్టే చాలా ఇబ్బంది పడుతున్నారు. సెకండ్ సాటర్డే, రేపు సండే చాలా ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వెహికల్స్ లేవు, సదుపాయం ఉన్నప్పటికీ కూడా పై అధికారులు క్లోజ్ చేసేయాలని అన్నారు. ఎందువల్ల అన్నారో కూడా మాకు తెలియని పరిస్థితి. పై అధికారులు దీని గురించి విచారణ చేసి అసలు ఎందుకు అన్నారనేది తెలియపరచాలనేసి నేను ఈ మీడియా ముందు తెలియపరుస్తున్నానండి. ఇది గ్రామస్తుల యొక్క ఆవేదన, ఈ యొక్క ప్రజల యొక్క ఆవేదన. పర్యాటకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఇబ్బంది పట్టకూడదు అనేది మా ఆలోచన. ఎందుకనంటే రేపు సండే వస్తుంది కనుక రేపు సండేలో చాలా ఫ్లోటింగ్ ఉంటుంది. అది పై అధికారుల దృష్టి ఆలోచించి వాళ్ళకి ఇబ్బంది పడకుండా ఈ వెహికల్స్ గురించి కానీ, అలాగే పర్యాటక ఇక్కడ టికెట్ కలెక్షన్ కూడా పెట్టారు, సొసైటీ కూడా ఫామ్ చేసుకొని ఇబ్బంది పెట్టకుండా చూస్తారనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం నుంచి చాలా దూరం నుంచి చాలా వ్యవసాయ పరిశ్రమలు తీసి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ నుంచి మాకు వీళ్ళు జీప్ డ్రైవర్లు పీఓ గారు ఆపారు, లేదా కలెక్టర్ గారు ఆపారో తెలియదు. వీళ్ళెవరూ మాకు సహకరించలేదు. పిల్ల జల్లతో మేము చాలా ఇబ్బంది పడ్డాం. ఈ విషయంలో కలెక్టర్ గారు చొరవ తీసుకొని మళ్ళీ వీళ్ళు పళ్ళు తిప్పి ప్రజలకి ఇబ్బంది పడకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను. ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు పిల్ల జల్లతో. ఒక హ్యాండిక్యాప్కి చాలా అతను పాపం వికలాంగులు, అతను రావడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. ఎవరు ఆయనకు హెల్ప్ చేయలేదు. ఆయన అక్కడే అలాగ వచ్చాడు. ఆయన పాపం ఒక్క కాలుతో వచ్చాడు. ఆయన దివ్యాంగుడు. ఆయన ఈ విషయంలో కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని ఒక ప్రయాణికుడిగా కోరుకుంటున్నాను. వెహికల్ ఉందని వచ్చాము మేము యాక్చువల్గా, కానీ కారు ఎక్కితే కారు పాడైపోతుంది. రోడ్ వేయడం కూడా మంచిది. ఒకటి రోడ్ వేస్తే బాగుంది, టూరిజం డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఇంకోటి కూడాను ఇక్కడ జీపులు పెట్టుకొని బ్రతకాలనుకున్న వాళ్ళకి వాళ్ళ కడుపు కట్టడం కరెక్ట్ కాదు. ఎక్కడానికి 100, దిగడానికి 50 పెడితే రీజనబుల్గా ఉంటుంది. కానీ అందరికి ఇలా ఎక్కిస్తే ఎవడు రాడు ఇక్కడికి. మేము వెళ్ళి చెప్పేస్తాం ఎక్కడానికి ఎక్కలేదు, అనవసరంగా ఇక్కడ రావడము. ఈ చిన్నపిల్లలతోటి, ఓల్డ్ ఏజ్ వాళ్ళతోటి, హార్ట్ పేషెంట్లు అయితే చచ్చిపోతారు. చాలా దారుణం అండి. అసలు వచ్చిన వాళ్ళు మధ్యలో